చాలా జాగ్రత్తగా భక్తులు ఎలా బ్రతికారంటే మనకు కనిపిస్తున్నదంతా అబద్ధం, కనిపించినది ఒక సత్యం ఉంది, వాస్తవం ఉంది అని ఈ జీవితాన్ని వాళ్ళు బాగా నిశితంగా పరిశీలించారండి. ఈ మేడలు, ఈ చెట్లు, ఈ పుట్టలు, ఈ మనుషులు, ఈ అందాలు, ఈ రంగులు, ఈ బట్టలు, ఈ వెలుగులు ఇవన్నీ శాశ్వతం కాదు అని వాళ్ళు మనసు పెట్టి నిదానంగా ఆలోచించారట. మేము దృశ్యమైన వాటిని చూడాలంటే కనిపించే వాటిని మేము చూడట్లేదు. వీళ్ళకి తొందరపాటు లేదండి. మనకేంటంటే పక్కన ఆవిడ చీర కొనిందా మనకు తొందర స్టార్ట్ అవుతుంది, ఆయన వైపు చూస్తుంది ఇవిడ, నాకు అలాంటి చీరేది. పక్కనోడు ప్లాట్ కొనగానే మనకు లోపల రగులుతుంటది, మనకు ప్లాట్ ఏది. ఎస్, పక్కన వాళ్ళు ఆనందంగా సంతోషంగా కనిపించగానే మన చూపులని మత్సరపు చూపులు, అవునా కదా? వద్దు. దృశ్యమైన వీటిని చూసి నువ్వు మోసపోవద్దు. కనిపించే దృశ్యం అంటే కనిపించేది, కనిపించే ఈ వీటిని చూసి నువ్వు మోసపోవద్దు. దృశ్యమైన వాటిని మేము చూడట్లేదు, దృశ్యమైన వాటిని మేము చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము, మాకు తొందర అక్కర్లేదు. ఏదైనా లోతైనది అసలైనది మనకు అర్థం కావాలంటే అక్కడ తొందర పడితే మనకు అర్థం కాదు, తొందర పడితే అది మనకు చేజిక్కదు. నిదానించి ఆలోచించాలి.